ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక చిన్న ఉద్యోగం చేసుకునే పర్సనే ఒక 30-40 లక్షలు పోగొట్టుకున్నాడంటే ఎంతమంది ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా ఆలోచిస్తుంటే ఎంతమంది ఉంటారు. మనం ఏంటంటే ఒక సొసైటీకి హెల్ప్ అవ్వకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ఉండాలి ఏదైనా కానీ. గేమింగ్ యాప్ అండ్ ట్రేడింగ్ యాప్ బోత్ ఆర్ సేమా? కాదండి, అంటే ఆపరేషన్ వైడ్గా చూసుకుంటే రెండు సేమే, రెండు డబ్బులు లాగేద్దామని చూసినవే దాని మోటో. ఈ గేమింగ్ యాప్ అనేది ఏంటంటే గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని దానికి ఒకటేంటంటే మనం ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటాం. గివ్ అని అందరం కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం ఎలా అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే మన కాంటాక్ట్స్ వెళ్ళిపోవడము, మన పర్సనల్ డేటా వెళ్ళిపోవడము, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. ఈ లోన్ యాప్స్, గేమింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఫైనాన్షియల్గా ఒక పర్సన్ని చాలా క్రూషియల్గా తినేస్తూ ఉంటాయి. ఓకే, మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంటాం. ఈ పేమెంట్స్ దగ్గర కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గర కానీ, గేమింగ్ యాప్స్ ఇవన్నీ ఏంటంటే ఒక ఫైనల్ డే మన పతనానికి మనమే కారణమవుతాం.